గాయ్స్, హౌ ఆర్ యూ? సో నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, అమ్మాయి ఆన్ చేసిన మళ్ళీ ఏమన్నా అయితే ఆన్ చేయలేదు అనుకుంటారేమో అనుకున్నా. బట్ ఎనీ హావ్ అప్డేట్స్ ఇవ్వడం కోసం వచ్చాను. ప్రేజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి, మెంతులు పిల్లలు వేసారు, సీడ్స్ వేసిండ్రు, మెంతులు వచ్చినాయి. ఓకేనా, ఇదైతే మనీ ప్లాంట్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. లెట్స్ షో మీ. ప్రేజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. మీకు అందరూ తెలుసు కదా, ఇదైతే నేను బన్నింపల్లిలో కర్నూలులో మా పిన్ని దగ్గర తీసుకొచ్చిన చెట్టు. ఇది దాన్ని ఏమంటారు మర్చిపోతూ ఉంటున్నాయి. ఈ చెట్టు పచ్చడి చేసుకొని మోకాల నొప్పులకి. ఇది చూడండి, చిల్లీ, ఇట్స్ గెటింగ్ టర్న్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇంకా చిన్న చిన్న చిల్లీస్ ఉన్నాయి. పచ్చిమిరపకాయలు, జీజీ ప్లాంట్. ఈ చెట్టు మీకు తెలిసిందే కదా, బ్రింగ్ రాజ్. ఈ చెట్టుని అసలు నిజంగా దేవుని కృప, ఎన్నోసార్లు పెట్టి లాస్ట్కి చచ్చిపోయి. ఫ్లవర్స్ కూడా ఇలానే కనిపిస్తుంటాయి చూడండి. వాళ్ళు జూమ్ ఇట్, ఫొటోస్లో ఇలా పెడతారు. ఈ ఫ్లవర్ బాగుంటుంది. తర్వాత ఇక్కడ కూడా చిల్లీస్ వచ్చాయండి. సో ఇక్కడ ఏమైనా ఉన్నాయా చిల్లీస్ అని. ఓకే, లిటిల్ అంటే పాత చెట్టు, కొత్త చెట్టు ఏం కాదు. ఇక్కడ ఈ స్పేస్ ఉన్నట్టుంది. పునగంటి కూర తెంపింది మమ్మీ. పునగంటి కూర పప్పులోకి వేసుకోవడానికి. ఇంకా మీకు తెలిసిందే కదా, దిస్ ఇస్ వాట్ ద ప్లాంట్. హైబిస్కస్ అండి. కీప్ అన్ హైబిస్కస్ ఫర్ షూర్. ఎందుకంటే దీని ఆకులు ఇంపార్టెంటే, దీని లీవ్స్, దాని ఫ్లవర్స్ ఇంపార్టెంటే. సో దగ్గు చెట్టు, వామ చెట్టు అని కూడా అంటారు. తోటకూర సీడ్స్ వేసినాక కనిపిస్తే అక్కడ తోటకూర విత్తనాలు తీసుకొచ్చి వేస్తూ వచ్చినాను. ఓకేనా అండి, తొట్లోనే పెరుగుతుందండి ఇది, ఇంత చిన్న సైజ్ తోటి. దిస్ ఇస్ వాట్ ది అప్డేట్స్ గైస్. నేను అన్ని ఫ్లవర్స్ దంపి నిన్న మిక్సీ పట్టినాను అన్నమాట. ఒక్క ముగ్గ మిగిలిపోయింది. ఓకే, మొగ్గలను కూడా దంపేస్తాను, ఎందుకంటే ఎట్లా వస్తుంటాయి కదా అని. ఓకే గైస్, థ్యాంక్ యూ. చాలా కాయలు ఉండే అండి, ఏమైపోయిందో ఇది చూడండి. వాటర్ మిలన్ అనుకుంటున్నాను నేను, సారాలతో వచ్చిందో మంచిగా. వాటర్ మిలన్ ఇదిగోండి. ఓకేనా, లోపల పెట్టేసింది మా మమ్మీ, ఎందుకంటే కోతులతో ప్రాబ్లం కదా. ఈ కోతులు ఏడు నుంచి వస్తున్నాయి ఏం కథలు. చింత చిగురు చెట్టు చూడండి, మంచిగా చిగురు వస్తుంది. జస్ట్ ప్లక్ ఇట్, ఈట్ ఇట్. ఇదిగోండి, ఇదంతా మొన్ననే తీసేసినాము ఆకుని. ఇంకా కాయలు ఉండే అండి. ఇక్కడ పువ్వు వచ్చింది కదా, ఇక్కడ కాయ దింపేసింది కోతి. ఇంట్లో హ్యాంగ్ అయినట్టు అన్నీ కూడా దింపుతుంది తెలుసా కోతి. పైన జస్ట్ ఆ కాయలు మట్టుకు లోపల పెట్టేసినాము. ఇక్కడ కూడా దింపిందండి. ఇక్కడ ఒక చిన్న కాయ వస్తుంది కానీ అది కూడా అట్లా అన్నమాట. ఇది వాటర్ మెలన్ అండి. ఇంకా ఇప్పుడు కొంచెం ఎట్లనో ఉంది కానీ, లేకపోతే మంచి సారాలుగా మస్తుగా అనిపించిండే. మొన్న నేను తీద్దాం అనుకున్న వీడియో కుదరలేదు నాకు. ఆ బల్బ్ వచ్చిందా, ఆ బల్బు నుంచి చెట్టు సూపర్ ఉంటుంది. దాని ఫ్లవర్ అంతా పోయింది అనుకుంటే మళ్ళీ ఆ బల్బుతోటి నేను చింత చిగురు తినుకుంటూ చెప్తున్నా. అల్లా, అందరు పులుపు ఇష్టపడతారు కదా. అది ఇంకొన్ని రోజులుకుంటే మళ్ళీ చూడండి తొట్టి ఎంత ఉందో. తొట్టిలో పెంచుతున్నాం అనమాట. ఇది కొన్నప్పుడే లాంటిది ఇది కొన్నాము, బాగుంది. ఎనీ హౌ యూఆర్ ఎంజాయింగ్ దిస్. మంచిగా చింతపండుకి బదులుగా చింత చిగురు వేసుకోవచ్చు. ఇలా ఇంట్లో ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, తినుకుంటూ వంటలలో వేసుకుంటూ, పప్పులలో వేసుకుంటూ, కూరలలో వేసుకుంటూ కూడా మనం చింతపండుకి బదులుగా మా మమ్మీ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందండి, ఊర్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది. అప్పుడు మా మమ్మీ పప్పు స్టవ్ మీద పెట్టేసి పరిగెత్తుకుంటూ కలంలోకి వెళ్ళి బిల్డింగ్ మీదకి ఎక్కి చింత చిగురు తెంపుకొని వచ్చి కడిగేస్తుండే అంట.
అట్లా ఇప్పుడు మా మమ్మీ మంచి చింత చిగురుని చూసినప్పుడల్లా తెంపుతూ ఉంది, మంచిగా వచ్చినప్పుడల్లా తెంపి కవర్లో పెట్టి పెడుతుంది. అంటే మా మమ్మీ మెంతము, కరివేపాకు, కొత్తిమీర అలాంటివన్నీ పెడతా ఉంటుంది. అంటే ఇది కూడా తెంపి అప్పుడప్పుడు ఆంటీ వాళ్ళకి వీళ్ళకి కూడా ఇస్తూ ఉంది. నేను ఇంకెక్కువ చూపిద్దాం అనుకున్నానండి. ఇక్కడ కూడా ఉంది ఒక కాయ, ఇక్కడ కూడా వస్తుంది ఒకటి, కానీ ఇవి ప్రజెంట్ అయితే ఇక 2 మిగిలినవి. ఇంకొకటి ఇక్కడ ఒకటి ఉంది, చూద్దాం ఎంతవరకు వస్తాయి అవి. సారీ, ఐ థాట్ లైక్ ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఇంకోటి ఉందండి. ఇది నేను కవర్ చేస్తున్నాము, నా కోతులు చూడకుండా ఏం చేయాలి, ఇంకొక తరగతి. ఓకే అండి, గైస్ బాయ్. ఇక్కడ ఒకటి మనీ ప్లాంట్.